వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అంటే చాలామంది చాలా సందర్భాలలో ఓల్డ్ రికార్డ్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటిది మన సంపత్ గారు రక్తదానం చేయడంలో వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు. 333 సార్లు బ్లడ్ని డొనేట్ చేసి ఓల్డ్ రికార్డ్ బ్లడ్ డొనేటర్గా ఇక్కడ ఉన్నారు. సో ఈరోజు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ సంపత్ గారు, మీరు రక్తదానం చేయడంలో ఓల్డ్ రికార్డ్ని బ్రేక్ చేశారు. సో అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు రక్తదానం చేయాలి అనేటువంటి ఆలోచన మీకు ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? 25 years బ్యాక్. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజుల్లో ఒక 30 lakhs మెంబర్స్ ఉండేవాళ్ళు. హైదరాబాద్ పాపులేషన్ అంతే. 30 లక్షల మంది ఉన్న జనాభాలో ఒక వ్యక్తి గాంధీ హాస్పిటల్లో రక్తం అందక మరణించాడు. ఆ న్యూస్ అనేది నాకు బాగా చెలించి వేసింది. అదే టైం నేను యాక్చువల్గా మెగా చిరంజీవి గారి అభిమానిని. అప్పుడే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడము, బ్లడ్ డొనేషన్ మీద ఇన్స్పిరేషన్ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తున్న తరుణంలో నాకు 18 years నుండి వెంటనే ఈ అవకాశం రాగానే డొనేట్ చేయడం జరిగింది. జస్ట్ నా వయసు అంత 20 years అంతే. 19 అయిపోయి 20 yearsకు నా ఫస్ట్ డొనేషన్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఇంక ఈ రోజు వరకు ఆగలేదు. ఎవ్రీ 3 monthsకి క్రమం తప్పకుండా గడిచిన 26 సంవత్సరాలుగా 103 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే 2008లో నాకేంటంటే ఒక ప్లేట్లెట్స్ అనేది ఒకటి కాంపోనెంట్ ఉంటుంది. ఇది ఏ సర్జరీకైనా రక్తం గడ్డగట్టడానికి ఈ ప్లేట్లెట్స్ ఉపయోగం అని తెలుసుకున్నాను. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా ఇది కీలకం అని తెలుసుకున్నాను. దాన్ని ఆ ప్లేట్లెట్స్ డొనేట్ చేసి అడిగాను. అంటే ఫస్ట్ టైము ప్లేట్లెట్స్ డొనేట్ చేశాను. మళ్ళీ ఎప్పుడు డొనేట్ చేయొచ్చు అన్నారు. ప్రతి 15 daysకి డొనేట్ చేయొచ్చు అన్నారు. వెంటనే నేను నా పేరు ఇచ్చేసాను. మీకు ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా నాకు కాల్ చేయండి, నేను ఒక 1 hourలో బ్లడ్ బ్యాంక్ వస్తాను. ఎవ్రీ 15 daysకి 15 days అయిపోయిన వెంటనే నాకు కాల్ చేయండి. ఆ రోజు ఏ రోజు అవసరం ఉన్నా చేయండి. వెంటనే నేను వెళ్ళడము, డొనేట్ చేయడము. అలాగా 200 సార్లు నేను అత్యవసర సమయాల్లో క్యాన్సర్ పేషెంట్స్కి, డెంగ్యూ పేషెంట్ అంటే మీకు తెలుసు కదండి, ఫీవర్ వచ్చేసేసి డ్రాస్టిక్గా ఒకటేసారి ప్లేట్లెట్ కౌంట్ పడిపోద్ది. అటువంటి కేసెస్లో రేపు సర్జరీ ఉంటుంది, ఈరోజు వాళ్ళకి నైట్ చెప్తారు మీరు ఖచ్చితంగా ఒక ప్లేట్లెట్ డోనర్ని పెట్టుకోండి. ఎందుకంటే ఏ సర్జరీలో అయినా బ్లడ్ లాస్ ఉంటుంది. ఆ బ్లడ్ లాస్ని రక్తం గడ్డకట్టేలా చేసే గుణం ప్లేట్లెట్స్కి ఉంటుంది. ఖచ్చితంగా ప్లేట్లెట్స్ డోనర్ కావాలంటారు. అలాగా ఆ క్యాన్సర్ పేషెంట్కు, ఈ సర్జరీస్కి, డెంగ్యూ పేషెంట్స్కి దగ్గర వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వచ్చానండి. 200 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేయడం జరిగింది. కరోనా టైంలో మందులేని కరోనాకి ప్లాస్మాలో మన ఏదైతే యాంటీబాడీస్ ఉంటాయో మందుగా పనిచేస్తుంది అన్నారు. అప్పటికే నాకు ప్లేట్లెట్స్ ఇచ్చిన అనుభవం ఉందన్నమాట. జనరల్గా కరోనా టైంలో భగవంతుడు నాకు కరోనా రాకూడదు అని కోరుకుంటారు. ఈ ప్రపంచంలో నాకు కరోనా వస్తే బాగుండు, నేను ప్లాస్మా డొనేట్ చేయడానికి నాకు ఎలిజిబిలిటీ వస్తుందని కోరుకున్న ఏకైక వ్యక్తిని. మీరు ఎవరు నమ్మరండి, నాకు ఎప్పుడు వస్తే బాగుండు అని నేను ఒక్కని కోరుకున్నాను. గాడ్ ప్రామిస్ చెప్తున్నాను. ఎందుకంటే అప్పటికే ఫారిన్ కంట్రీస్లో ఈ ప్లాస్మా డొనేషన్ అదంతా పాపులర్ అయి ఉంది. నాకు వస్తే నేను డొనేట్ చేయగలిగేటప్పుడు ఆబ్వియస్గా మన రిక్వైర్మెంట్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు బ్లడ్ తిన్నారు, ప్లేట్లెట్స్ తిన్నారు. ప్లాస్మా అంటే ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యేవారంటే ప్లాస్మా డొనేట్ చేయటం అంటే ఏదో వాళ్ళ బాడీలో ఉన్న కిడ్నీయో లివరో ఇవ్వాల్సి వస్తున్నంతగా భయంతో ఫీల్ అయ్యేవాళ్ళు. నాకు కరోనా నుంచి కోలుకున్న వెంటనే 21 days. బహుశా ఈ ప్రపంచంలో మీరే అనుకుంటా అలా కోరుకున్న వ్యక్తి. 100%. ఎంతో మంది ప్రాణాలతో అసలు పోరాడారు, మాకు రావద్దు అని. అసలు సొంత బంధువులు, సొంత ఇంట్లో వాళ్ళు చనిపోతే కూడా ఎంతో దూరంగా ఉండి ఇచ్చేసారు, ఎక్కడ తమకు వస్తుందో అని. అలాంటిది మీరు ఒక మంచి హృదయంతో అలా కోరుకున్నారంటే ఏ లెవెల్లో ఆలోచించుంటారు. దేవుడు కూడా వెంటనే కరోనా ఇచ్చాడా? ఒకసారి కాదు, నాకు ఆ కరోనా పీరియడ్లో ఒక 3-4 times నేను ఎఫెక్ట్ అయ్యాను. ఓకే. ఎవ్రీ టైమ్ కావాలని రావాలని లేదు, ఫస్ట్ టైం మాత్రం రావాలని కోరుకున్నాను. ఆ తర్వాత అలా ఎఫెక్ట్ అవుతూ వచ్చానమాట. దాని ఇంపాక్ట్ తగ్గుతూ వచ్చింది కదా. అంటే ఒకసారి మనకు కోవిడ్ వస్తే ఆ కోవిడ్కి సంబంధించిన యాంటీబాడీస్ బాడీలో 1 year ఉంటుంది.
ఒక ఒక కోవిడ్ పేషెంట్ ఎవరైనా రికవర్ అయిన తర్వాత 21 days తర్వాత ఆ ప్లాస్మా డొనేట్ చేయొచ్చు. కన్వాల్సెంట్ ప్లాస్మా అంటారు. నార్మల్గా డొనేట్ చేసేదాన్ని నార్మల్ ప్లాస్మా అంటారు. ఈ కన్వాల్సెంట్ ప్లాస్మా నేను ఎవ్రీ 15 daysకి ఒకసారి చొప్పున ఆ ఇయర్లో 24 times డొనేట్ చేసి 48 మెంబర్స్ని సేవ్ చేసి అప్పుడు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారి చేతుల మీదుగా ఒక వరల్డ్ రికార్డ్ కూడా తీసుకున్నాను. ప్లాస్మా 24 times ఓకే. చేసిన ఏకైక వ్యక్తిగా. అలాగే ఈ బ్లడ్ డొనేషన్స్ అన్నిట్లో ఒక క్లిష్టమైన ప్రొసీజర్ అనమాట. డబ్ల్యూబీసీ అని ఉంటుంది. ఈ డబ్ల్యూబీసీ 2 times ఉంటుంది. 2 types, గ్రాన్యులోసైట్స్, ల్యూకోసైట్స్. ఇవేంటంటే ఎవరు డొనేట్ చేయాలన్నా కూడా పొట్టకి ఇంజెక్షన్ చేయించుకుంటారు ముందు రోజు. 24 hours తర్వాత వాళ్ళు ఇంజెక్షన్ చేసి ఒక టాబ్లెట్ ఇస్తారు. 24 hours తర్వాత డొనేట్ చేయాలి. మన బాడీలో డబ్ల్యూబీసీ కౌంట్ బాగా పెంచి ఆ పెరిగిన కౌంట్ను ఈ సేమ్ ప్రొసీజర్ అనమాట. ఈ ప్లేట్లెట్స్ ఎలాగైతే ప్రొసీజర్ ఉంటుందో, ప్లాస్మా ఎలాగైతే ప్రొసీజర్ ఉంటుందో సేమ్ ప్రొసీజర్. మన బ్లడ్ అంతా మిషన్లోకి వెళ్తుంది. డబ్ల్యూబీసీని ఐసోలేట్ చేసేసుకుని మళ్ళీ మన బ్లడ్ మనకు తిరిగి ఎక్కించడం జరుగుతుంది. నార్మల్గా ఈ ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ ఒక 1 hour ప్రొసీజర్. ఈ డబ్ల్యూబీసీ వచ్చేసరికి ముందు రోజు ఇంజెక్షన్ చేయించుకోవాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఒక 2 to 3 hours ప్రొసీజర్. ఆ 3 hours ఇలాగే బెడ్ మీద పడుకోవాలి, కదలకూడదు. ఓకే. అలా ఒక 3 hours పడుకోగలిగితే ఆ ఒక డబ్ల్యూబీసీ డొనేట్ చేసి ఒక క్యాన్సర్ పేషెంట్ని సేవ్ చేయగలుగుతాం. ఓకే. సో అసలు చాలా గ్రేట్ థింగ్ అండి. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 4 సార్లు ఇవ్వాలి డబ్ల్యూబీసీ. ఓకే. నేను ఇప్పటికీ 6 సార్లు ఇచ్చున్నాను. అంటే అవి ఎప్పుడు కూడా జనాలు ఇంజెక్షన్ చేయించుకోవాలా, టాబ్లెట్ వేసుకోవాలా, మరుసటి రోజు ఇవ్వాలా అనేసరికి భయపడిపోతా ఉంది. సో అది ఏమీ కాదు. ఈ డబ్ల్యూబీసీ ప్రొసీజర్ వల్ల మన బాడీలో ఆ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ను పెంచేసేసి ఆ పెరిగిన కౌంట్ను మిషన్ ద్వారా ఐసోలేట్ చేసి పేషెంట్కి ఎక్కిస్తారు. ఓకే. అండ్ మీరంటే ఇన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు అండ్ మీరు ఇప్పుడు చెప్పింది కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే ఒక విధంగా మీ హెల్త్ చూసుకోవాలి అండ్ అలాగే ఇంట్లో వాళ్ళు ఏం ప్రెజర్ రాలేదా? అంటే ఏంటి ఇన్నిసార్లు చేస్తున్నారు, మీరు ఇలా చేయొద్దు అని అడ్డంకులు ఏమి రాలేదా మీకు? ఎప్పుడూ రాలేదండి. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఒక పర్సన్ ప్లేట్లెట్స్ ఎన్ని రోజులకు ఒకసారి డొనేట్ చేయొచ్చు, బ్లడ్ ఎన్ని రోజులకు ఒకసారి చేయొచ్చు, ప్లాస్మా ఎలా డొనేట్ చేయొచ్చు, డబ్ల్యూబీసీ ఎలా డొనేట్ చేయొచ్చు, వాళ్ళకి అవేర్నెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే నా వైఫ్ పర్టికులర్లీ తను ఏమంటారంటే నీ హెల్త్ నువ్వు చూసుకుంటా, ఎప్పుడు రూల్స్ బ్రేక్ చేయకుండా యూ కెన్ గో అంటారు. ఎప్పుడు స్టాప్ చేయలేదు. గడిచిన 26 సంవత్సరాల్లో ఏ రోజు స్టాప్ చేయలేదు. నా డాటర్ కూడా ఎంబీబీఎస్. తన ఎంబీబీఎస్ అయిపోయి ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తుంది. తనకు కూడా అవగాహన ఉంది. నా డాటర్ 18 years కంప్లీట్ అయినప్పటి నుంచి ఎవ్రీ 4 monthsకి డొనేట్ చేస్తూ ఆల్మోస్ట్ ఇప్పుడు 18 times అయిపోయింది. తను కూడా డ్యూటీలో ఉంటానే ఎవరికైనా అర్జెంట్ ఉంటే ఇచ్చేస్తుంది. ఎక్కడ ఆగలేదు. చూసి ఇన్స్పైర్ అవ్వడం. అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు గనక డోనార్ అయితే ఆబ్వియస్గా వాళ్ళని చూసి చాలా మంది డోనార్స్ తయారవుతారు. మా అల్లుడు వస్తాడు వైజాగ్ నుంచి, భార్గవ్ అని. జనరల్గా వచ్చినప్పుడు ఏమడుగుతారు, ఎక్కడికన్నా వెళ్దాము మాయ అది ఇది అంటారు. మాయ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు మాయ, నన్ను బ్లడ్ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎప్పుడు తీసుకెళ్తారంటారు. ఆయన మన అల్లుడు వచ్చిన సంవత్సరానికి వచ్చిన 6 నెలలకు వచ్చినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళి డొనేట్ చేస్తాడు. అలాగే చాలా మంది ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు బిఎస్ టాక్ షో బిఎస్ గారు మీకు కూడా తెలుసు, ఇలా ఇంటర్వ్యూ అప్పుడు పరిచయం. తను లైఫ్లో ఎప్పుడూ బ్లడ్ డొనేట్ చేయలేదు. నా ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను కూడా వస్తానని వచ్చి డొనేట్ చేశారు. నాకు కనీసం ఒక 100 interviews ఇచ్చుంటానండి. ఈ 100 interviewsలో నా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎవరైతే ఇంటర్వ్యూ చేసిన యాంకర్స్ ఆల్మోస్ట్ అందరూ డొనేట్ చేశారండి. నెక్స్ట్ నేనే ఉంటారేమో తప్పకుండా. అంటే ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడే అంటే ఇంటర్వ్యూ అయిపోయే లోపల పదండి సార్ నేను కూడా వస్తాను రేపు అంటానేమో. అంటే అవగాహన లేదు, దాని గురించి పట్టించుకోలేదు అనుకోకుండా. నిజంగా, ఎందుకంటే ఒకప్పుడు బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మందికి ఒక అపోహ ఉండేది. అమ్మో ఏమైపోతుందో, మన బ్లడ్ ఇచ్చేస్తే మనం వీక్ అయిపోతామేమో. అంటే చిరంజీవి గారు ఒకప్పుడు ఏదైతే రక్తదానం చేయమని స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఇలాంటి అపోహ చాలా మందికి ఉండేది. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఆలోచించేవాళ్ళు, వన్స్ ఇస్తే ఇంత బాగుంటుంది అని. చిరంజీవి గారు అప్పట్లో థియేటర్లో యాడ్స్ కూడా వచ్చేవి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చెప్పి ఆయన వాయిస్ వచ్చేది, ఇప్పటికీ నాకు గుర్తు. సో అది విన్న తర్వాత ఫ్యాన్స్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్గా ముందుకు వెళ్ళారో
అదనేది ఆటోమేటిక్గా తర్వాత పెరిగింది. సో అలా వచ్చిన వారే మీరందరూ కూడా. సో చిరంజీవి గారి మీద అభిమానంతో మీరు బ్లడ్ డొనేట్ చేయడం స్టార్ట్ చేశారా, లేకపోతే దీని పట్ల ముందు నుంచి మీకు ఒక అవగాహన ఉందా? మాకు అవగాహన కలిగించిందే చిరంజీవి గారు కదా. ఓకే. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు డోనార్స్గా ఉన్నా కూడా 99% ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. 65 ఏళ్ల వయసులో ఆయన ప్లాస్మా డొనేట్ చేశారు. ఆయన డొనేట్ చేసి బ్లడ్ డొనేట్ చేసి అందరిని చేయమని అడిగారు. ఫస్ట్ ఆయన చేస్తారు, చేసి అందరికి ఒక ధైర్యాన్ని ఇస్తారు, మీరు కూడా డొనేట్ చేయండి. ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో ఈ బ్లడ్ కాంపోనెంట్స్ దొరక్క ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎంతో అభివృద్ధి చెందాము. అటువంటి ఈ సమాజంలో ఇంకా ఈ రోజు కూడా ఈ బ్లడ్ కాంపోనెంట్ సకాలంలో అందక ఎవ్రీ 2 సెకండ్స్కి ఒక వ్యక్తి మరణిస్తున్నారు. మన గణాంకాలను కనుక పరిశీలిస్తే మనకు ఒక భారతదేశంలో మనకున్న ఈ 140 కోట్ల మంది జనాభాకు 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది త్రూ అవుట్ ద ఇయర్. ఆ తలసీమియా పిల్లలకు కావచ్చు, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, సర్జరీస్ కావచ్చు, డెలివరీస్ కావచ్చు. ఎలా ఉంటుందంటే ఒక 100 మంది హాస్పిటల్లో జాయిన్ అయితే ఇంచుమించుగా వాళ్ళ సర్జరీస్కి ఒక మినిమము ఒక 40-50 మందికి బ్లడ్ డోనార్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 100 మంది జాయిన్ అయ్యారు సర్జరీస్ విషయంలో, ఒక 50 మందికి రక్త అవసరాలు ఉంటాయి. బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఖచ్చితంగా అవసరాలు ఉంటాయి. ఇంత రిక్వైర్మెంట్ ఉంటుంది. మన భారతదేశం అంటేనే అధిక జనాభా ఉన్న దేశం. 5 కోట్ల యూనిట్లు మనకు అవసరం ఉంటే మనకు అందుబాటులో ఎప్పుడు ఉండేది ఓన్లీ 50 లక్షల యూనిట్లే. అంటే 100 అవసరం ఉంటే 10 రీసెర్చ్ చేసేసినట్టున్నారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ వాళ్ళ అవసరాల్లో మాత్రమే డొనేట్ చేస్తున్నారు. తర్వాత డొనేట్ చేయట్లేదు. వాళ్ళ పని అయిపోయింది, మేము డొనేట్ చేసాము. ఇలాగా డొనేట్ చేసిన వాళ్ళు అదే తరచుగా మగవాళ్ళు అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆడవాళ్ళు అయితే ప్రతి 4 నెలలకు ఒకసారి డొనేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఇప్పుడు ఎక్కడ కూడా అది ఎంత పెద్ద హాస్పిటల్ అయినా కానివ్వండి బ్లడ్ ఉండదు, స్టాక్ ఉండదు. వాళ్ళు చెప్పేస్తారు రేపు మీకు సర్జరీ జరగాలి అంటే ఒక 3 యూనిట్లు బ్లడ్ కావాలి, ముగ్గురు వచ్చి డొనేషన్ ఇస్తే రేపు సర్జరీ ప్లాన్ చేస్తూ ఉంటాం. వాడు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కట్టడం కూడా ఈజీనే. డోనార్స్ దొరకడం వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. అవును, సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి, ఇదంతా చాలా కష్టం. జనరల్గా ఏముంటుందంటే మనము అసలు ఈ బ్లడ్ గ్రూప్స్ కనుక చూసుకున్నట్టయితే ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ నెగిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్. ప్రతి 20,000 మందిలో ఒకళ్ళకు బాంబే ఫీనోటైప్ అని ఉంటుంది. ఇది ఓ పాజిటివ్ సబ్ గ్రూప్. ఇవాళ మనం కనుక గణాంకాలను కనుక మనం చూసినట్లయితే ఒక 100 మంది జనాభాకు బ్లడ్ టెస్ట్లు చేస్తే 100లో 38 మందికి ఓ పాజిటివ్ ఉంటుంది, 100లో 7 మందికి ఓ నెగిటివ్ ఉంటుంది. అలాగే ఏ పాజిటివ్ ప్రతి 100 మందిలో 34 మందికి ఉంటుంది, ఏ నెగిటివ్ ప్రతి 100 మందిలో 6గురికి ఉంటుంది, బి పాజిటివ్ ప్రతి 100 మందిలో 9 మందికి ఉంటుంది, బి నెగిటివ్ ప్రతి 100 మందిలో 3గురికి ఉంటుంది, ఏబి పాజిటివ్ ప్రతి 100 మందిలో 2కి ఉంటుంది, ఏబి నెగిటివ్ ఒక్కళ్ళకి ఉంటుంది. పాజిటివ్ గ్రూప్స్ వాళ్ళకి 85% మంది ఉంటాయి, నెగిటివ్ గ్రూప్స్ వాళ్ళు 18 మంది ఉంటారు. ఎవరికి వాళ్ళకు పాజిటివ్ కానీ పాజిటివ్లో ఎక్కువ మందికి అవసరం ఉంటుంది, ఎక్కువ మంది డొనేట్ చేయాలి. మీరు ఇప్పుడు ఇది చెప్తుంటే నాకు ఠాగూర్లో డైలాగ్ గుర్తొచ్చింది. అలా అసలు అంత రీసెర్చ్ చేశారు అసలు. సో అసలు ఇంతకీ మీది ఏ బ్లడ్ గ్రూప్? నాది ఓ పాజిటివ్ అండి. ఓ పాజిటివ్. సో అంటే మీరు ఎట్లా ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇంటర్వ్యూ చూస్తుండొచ్చు, లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళకి కనుక మీ బ్లడ్ అవసరం అయితే మీదేమైనా కాంటాక్ట్ నెంబర్ మీరు ఎవరికైనా ఇచ్చి ఇలా ఇవ్వమని చెప్తుంటారా, లేకపోతే ఓన్లీ మీరు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే బ్లడ్ని డొనేట్ చేస్తుంటారా? ఇక్కడ 2 రకాలండి. మాకు ఎవరైనా బ్లడ్ అవసరం ఉన్నప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో నా అఫీషియల్గా నా నెంబర్ చెప్తాను. నా సోషల్ మీడియాలో డైరెక్ట్గా నా నెంబర్ ఉంటుంది. ఎవరైనా బ్లడ్ అవసరం ఉంది మీరు కాల్ చేయండి 9992345678. 9992345678. 2345678. సో నెంబర్ కూడా సూపర్ ఉంది. అది 5 లక్షలు పెట్టి కొన్నా నా నెంబర్. ఒకసారి నాకు ఎవరైనా డైల్ చేస్తే అది వాళ్ళ మైండ్లో ఉండాలి. ఎన్ని ఫోన్లు పోయినా కూడా 999234. చాలా ఇంపార్టెంట్ నెంబర్ అంటారు కదా, అంత ముఖ్యమైన నెంబర్ మీది. అంటే ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సందర్భంలో రక్తం అనేది అవసరపడుతుంటుంది. అలాంటిది
మీకు ఆ థాట్ రావడం అనేది చాలా ఏమంటారు, అందరికీ రాదు ఆ ఆలోచన. అలాంటిది మీకు అంత మంచి ఆలోచన వచ్చిందంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇన్నిసార్లు రక్తదానం చేశారు అంటున్నారు. ఎన్నిసార్లు రక్తదానం చేసిన తర్వాత బాస్ని కలిసారు మీరు? నేను 114 సార్లు డొనేట్ చేసిన తర్వాత హ్మ్. చిరంజీవి గారిని కలిశాను. అంటే అంతకుముందు కలిసే ఛాన్స్ రాలేదా? మీరు అనుకోలేదా? అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన ఇన్స్పిరేషను, ఆయన అప్పటికే చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఆయన్ను కలవాలి అని ఆశ అందరికి ఉంటుంది, ఈ కోట్ల మందికి ఉంటుంది. ముందు మేమేం చేస్తున్నామంటే చేసుకుంటూ వెళ్ళాము. నేను ఇప్పుడు 24 hours బ్లడ్ బ్యాంక్ ఓపెన్ ఉంటుందండి. మేము డొనేట్ చేసేవాళ్ళం, మాలాగే కొన్ని వేల మంది డోనార్స్ ఉంటారు, చేస్తుంటాము. ఒకవేళ హైదరాబాద్లో ఏ అర్ధరాత్రి కాల్ అవసరం ఉంటే మేము బ్లడ్ బ్యాంకు కాల్ చేస్తాము, వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చేరారు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుతారు. ఆ వైట్ రేషన్ కార్డు తీసుకొని చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వెళ్తే వాళ్ళకు ఫ్రీగా బ్లడ్ ఇస్తారు. ఫ్రీగా, ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకవేళ మనం మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాము, మనకు బ్లడ్ కావాలి అంటే కొంతమందికి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, వాళ్ళు డొనేట్ చేయలేరు. వీళ్ళు డొనేట్ చేయలేకపోతే మామూలుగా గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. గవర్నమెంట్ ₹1800 ఒక యూనిట్ అమ్మమంది, కానీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ₹1150 ఇస్తారు. ఓకే. గవర్నమెంటే 1800కి అమ్మమంది, సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు ₹1150 ఇస్తారు. ఒకరోజు 100 మందికి వీళ్ళు బ్లడ్ బ్యాంక్ నుంచి ఇస్తే వాళ్ళ 90 మందికి ఆల్మోస్ట్ ఫ్రీగా ఇస్తారు. 10 మంది దగ్గర అతి కష్టం మీద డబ్బులు తీసుకుంటారు. అది కూడా స్క్రీనింగ్ ఛార్జెస్. చిరంజీవి గారు బ్లడ్ అమ్ముకుంటున్నారని ఇదివరకు హెడ్డింగ్స్ పెట్టేవారు. ఎస్, అప్పట్లో పెద్ద అపోహ వచ్చింది, అన్ని అమ్ముకుంటున్నారు అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అంతా కూడా ఇలా వ్యాపారం జరుగుతుంది అని ఒక పెద్ద అపోహ వచ్చింది అప్పట్లో. ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేశారు మేడం, చేసిన తర్వాత వాటికి హెపటైటిస్, HIV అలాగా చాలా టెస్టులు చేయాల్సి వస్తుంది. ఆ టెస్టులు చేయడానికి అయ్యే ఖర్చు ఉంటుంది కదా. ప్రతి డోనార్ దగ్గర రక్తం తీసుకున్న తర్వాత టెస్టులు చేసిన తర్వాతనే ఆ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ టెస్టుల కాస్ట్ అనమాట అది. ఒక యూనిట్ రక్తం తయారయ్యి బ్లడ్ బ్యాంక్ నుంచి బయటకు రావాలంటే అయ్యే ఖర్చు 3 నుంచి 4 వేలు అండి. వాళ్ళు తీసుకుంటేది ఓన్లీ ₹1050. అది కూడా 100 మందికి వాళ్ళు ఇష్యూ చేస్తే 10 మంది దగ్గరే తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకు అట్లీస్ట్ వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఎవరో వాళ్ళ తమ్ముడినో, అన్ననో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నో, ఫ్రెండ్స్నో తీసుకొచ్చి ఇప్పిస్తే ఫ్రీగా ఇస్తారు. అంటే ఆ సిస్టమ్ డెవలప్మెంట్ చేయాలి, అలవాటు చేయాలి. ఓకే, మీరు డొనేట్ చేయండి, మీరు డొనేట్ చేసి మీరు తీసుకోండి, ₹1 కట్టొద్దు, మీ ప్రాణం నిలబడింది, ఎదుటి వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. ఏదైతే ఆ ప్రోటోకాల్ కోసము వాళ్ళు ఆ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరికీ తెలియక దీని గురించే చాలా బ్యాడ్ గా బయట చెప్పడం జరిగింది. అవునండి, ఒక యూనిట్ బ్లడ్ కి 3,000 to 4,000 ఖర్చు అవుతుందండి. ఇవన్నీ బయట తెలియదుగా. గవర్నమెంట్ 1,800 తీసుకోమంటే ఒక 1,015 ఎందుకు తీసుకుంటున్నారు? ఓన్లీ ప్యూర్లీ సర్వీస్. అది కూడా చిరంజీవి గారు సొంత డబ్బుతో చేస్తున్న సేవ అది. ఎక్కడ డొనేషన్స్ లేవు. అండ్ నేను విన్నాను సంపత్ గారు, మీరు 200 times బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత స్పెషల్గా మీకు ఒక మంచి సన్మానం లాగా జరిగిందని, అండ్ అల్లు అరవింద్ గారి దగ్గరుండి మిమ్మల్ని విష్ చేయడం కూడా జరిగింది అన్న దాని గురించి చెప్తారా? January 26th చిరంజీవి గారి సమక్షంలో ఇచ్చాను. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. దానికంటే ముందు January 26th కంటే ముందు August 15th బాస్ వచ్చి ఫ్లాగ్ హాస్టింగ్ చేసి వెళ్ళారు. అల్లు అరవింద్ గారు ఉండి, సంపత్ ఎన్నిసార్లు చేసావయ్యా మన బ్లడ్ బ్యాంక్లో అన్నారు. 199 సార్లు చేశాను సార్ అన్నాను. 200 సార్లు ఎప్పుడు చేస్తున్నావు అన్నారు. August 22వ బాస్ బర్త్డేకి చేయాలనుకుంటున్నాను సార్, మన బ్లడ్ బ్యాంక్లో 200 ఫినిష్ వస్తుంది. బయట బ్లడ్ బ్యాంక్స్ కలిపితే ఎక్కువ ఉంటుంది. నేను ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 225 ఈ రోజు వరకు, బయట 103 సార్లు, మొత్తం 108 సార్లు, మొత్తం కలిపి 333 సార్లు, 199 సార్లు. అప్పుడు అల్లు అరవింద్ గారు స్వచ్ఛందంగా చెప్పారు, సంపత్ నువ్వు ఒక్కడివే ఇవ్వకు, నువ్వు నా అది ఒక తన PA మేడం నెంబర్ ఇచ్చారు, మేడం కాల్ చేయి, 1 day బిఫోర్ కాల్ చేయి, టైం షెడ్యూల్ చేస్తాను, నేను వస్తాను, నేను మీడియా వాళ్ళందరినీ పిలుస్తాను, నువ్వు చేసిన పని చాలామందికి తెలియాలి, నీలాగా చాలామంది బ్లడ్ డోనర్స్ తయారవ్వాలి,
అని మొత్తం మీడియా అంతా పిలిపించి ఆయన దగ్గరుండి నా 200th డొనేషన్కి ఆయనే మంచి ప్రెస్ మీట్ ఇచ్చారు. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. ఒకటి చిరంజీవి గారు సమక్షంలో బ్లడ్ డొనేట్ చేయడము, అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ 200 డొనేషన్ని గొప్పగా సెలబ్రేట్ చేయడము, ఈ రెండు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. అండ్ మీరు బాస్ని కలిసినప్పుడు అసలు ఏమన్నారు? అంటే మీరు ఇన్నిసార్లు ఇంత స్వచ్ఛందంగా మంచి హృదయంతో బ్లడ్ని డొనేట్ చేశారు, ఆయన ఫస్ట్ అసలు మీతో ఏం మాట్లాడారు అండ్ దాని గురించి అసలు ఎలా ప్రశంసించారు మిమ్మల్ని? ఫస్ట్ ఆయన కలిసినప్పుడు నేను ఆల్ రికార్డ్ చూపించాను, సార్ చేతుల మీద తీసుకున్నాను. వెరీ గుడ్ జాబ్. నీలాంటి వ్యక్తులు ఈ చాలా అరుదుగా ఉంటారు, కీప్ ఇట్ అప్ అన్నారు. అన్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లడ్ బ్యాంక్ వచ్చారు. వచ్చేసేసి అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సంపత్ని పంపించండి అన్నారు. నాకు ఒక బొకే ఇచ్చి ఆయన నన్ను మళ్ళీ అప్రిషియేట్ చేసి, యాక్చువల్గా ఒక ప్రోగ్రామ్కి అప్పుడే చూడటం అనమాట. అసలు అది అన్ఎక్స్పెక్టెడ్, ఊరిక రమ్మన్నారు, వెళ్ళాము, అప్రిషియేట్ చేశారు. తర్వాత ఆయన మైండ్లో పెట్టుకున్నారు. మళ్ళీ గుర్తుపడతారా? అంటే పర్సన్ ని మీరు పేరు ఆయనే పిలిపించారు కదా, పిలిపించి నాకు బొకే ఇచ్చి నాతో 1-to-1 హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారు. చాలా క్లియర్గా ఎవరిని రాణించొద్దు, నేను చెప్పినప్పుడే బయటికి రండి అన్నారు. హాఫ్ అన్ అవర్, మోర్ దాన్ 30 to 45 minutes అండి బాస్తో మీటింగ్ 1-to-1. ఏం మాట్లాడారు, మీరేం షేర్ చేస్తున్నారు? చక్కగా, చాలా చక్కగా. ఎక్కువ చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, మనం 10 మాటలు మాట్లాడితే ఆయన ఒక మాటే మాట్లాడతారు, ఎక్కువ వింటారు. ఓకే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అందరం టప మానేస్తాం కదా, ఒక 5 సెకండ్ల గ్యాప్ తీసుకొని మాట్లాడతారు. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడాలి, నేనేం సమాధానం ఇవ్వాలి. ఎంతోమందిని చూస్తాము, ఆ గొప్ప క్యారెక్టర్ ఆయన దగ్గరే ఉంటుంది. ఒక సామాన్యమైన పర్సన్ని, నాలాంటి అభిమానులు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆయన ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes టైం ఇవ్వడము, సంపత్ నా నెంబర్ ఫీడ్ చేసుకో, నీకు ఎప్పుడైనా అవసరమైతే యూ కెన్ కాల్ మీ, లిఫ్ట్ చేయకపోతే ఒక మెసేజ్ పెట్టు. ఓకే. కొన్ని ఏళ్ల నుంచి నెంబర్ ఉంది, ఏ రోజు కాల్ చేయలేదు. ఓకే. ఏ రోజు కాల్ చేయలేదు. సో బాస్తో మీకు ఏమైనా మెమరబుల్ మూమెంట్ ఉందా? ఆయన ఒక ఎడిక్షన్ అండి. ఒక 3 monthsకో 5 monthsకో ఆయన చూడాలి, ఏదో ఒక రూపంలో కలవాలి. ఆయన ఒక సముద్రం అండి. ఆ సముద్రంలో మనము వెళ్ళాలి అంటే ఒక పడవ కావాలి. ఆ పడవ స్వామినాయుడు గారు ఎంతో మందిని ఆ పడవ ఎక్కించి ఆ సముద్రం వద్దకు చేరుస్తారు. మీకు అండ్ ఐ మీన్ ఫ్యాన్స్ కి ఆయనకి మధ్యలో ఆయన ఒక వారధి అంటారు అని అంటారు అందరూ కూడా. ఆయన ఓకే. సో ప్రతిసారి ఆయన కూడా మీరు మీట్ అవుతూ ఉంటారా స్వామినాయుడు గారు? స్వామినాయుడు గారు నా గాడ్ ఫాదర్ అండి, అంతే. ఇవాళ నేను ఇన్నిసార్లు డొనేట్ చేశాను, ఇలాంటి స్టేజ్లో ఉన్నాను అంటే ఆయన ఎంకరేజ్మెంట్. నాలాగే కొన్ని వందల వేల మందిని ఆయన 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 ఇన్స్పైర్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఆయన ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఆయన కనిపించరు ఎక్కడో నాగార్జున సాగర్లో ఈ పవర్ తయారైద్ది, ఆ వెలుతురులో మనం ఇక్కడ ఉన్నాము. ఆ కనిపించే వెలుతురు ఆయన, ఆ కనిపించని పవర్ లోపల పైకి నేను ఇక్కడ కనిపిస్తున్నాను. ఆయన రీజన్. ఎందుకంటే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అయితే అందరినీ ఒక తాటి మీదకి నడిపిస్తూ ఈ రక్తదాన ఉద్యమానికి ఆయన మెయిన్ రోల్. బాస్ తర్వాత అందరికీ బాస్. ఓకే. సో చూస్తుంటారా బాస్ సినిమాలన్నీ కూడా? చూస్తుంటామండి. ఓకే. అండ్ లేటెస్ట్గా మన శివశంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయింది, వసూళ్ల మోతం మోగిస్తుంది. అండ్ అంటే దీనికన్నా ముందు ఒకప్పుడు చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వరుసగా కొన్ని ఫ్లాప్స్ అయితే వచ్చాయి. ఇంకా అయిపోయింది ఆయన పని, ఇంకా అసలు లేదు ఇండస్ట్రీలో, ఆయన ఎండ్ కార్డ్ పడిపోయిందని చాలామంది అన్నారు. సో దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు మనం డైమండ్ షాప్కి వెళ్తామండి, కొన్ని వందల రకాల డైమండ్స్ షాప్ వాడు అమ్ముతాడండి. డైమండ్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? వన్ అండ్ ఓన్లీ డైమండ్, కోహినూర్ డైమండ్. ఎంతోమంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. ఒక బాస్, ఒక స్టార్, మెగాస్టార్, అంతే. ఎంతమంది వచ్చినా కూడా ఆ కోహినూర్ డైమండ్ను ఎవరు దాని వాల్యూని తగ్గించలేరు.
బాస్ చిరంజీవి గారు ఎంతమంది హీరోలు వచ్చినా కూడా ఆయన గ్రేస్ తగ్గదు, ఏం తగ్గదు. ఆయన గడిచిన 4 శతాబ్దాల నుంచి ఆయన 4 దశాబ్దాల నుంచి ఆయనే ఉన్నారు. ఆయన ఎప్పటికీ బాసే. అందరూ కూడా ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇవాళ హీరోలు అయిన వ్యక్తులే. అవును. వన్ అండ్ ఓన్లీ బాస్ అంటారు మెగాస్టార్. ఓకే. అండ్ ఈ సినిమాలో కూడా అంటే మనం చాలా ఏళ్ల తర్వాత ఒక వింటేజ్ లుక్ లో, అంటే అవునండి. సెకండ్ ఇన్నింగ్స్ లో నాకు తెలిసి ఇంత ఫుల్ లెంత్ కామెడీ ఈ మూవీలోనే అనుకుంటా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ మూవీలో మీరేం బాగా ఎంజాయ్ చేశారు? అసలు కూర్చున్నప్పటి నుంచి ఇంకా తల తిప్పలేదండి. మ్మ్. కొన్ని ఇయర్స్ తర్వాత ఒక మంచి కామెడీ రోల్ చూసాము. అసలు చూసారా బాస్ గ్రేస్ ఎలా ఉందో, ఎంత ఎంగలొక్కున్నారో. కాస్ట్యూమ్స్ కూడా సుష్మిత గారు, Yes, yes. కొనిదెల గారు చక్కగా డిజైన్ చేశారు. Hmm. డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్. అసలు ఆయన శరీర సౌష్ఠవాన్ని కూడా మార్చేసేసారు చూడండి. బాగా టోటల్ అంటే యంగ్ హీరోలకు పోటీగా తయారయ్యారు ఆయన. 100% అండి. ఏ యంగ్ హీరో అయినా ఈరోజు బాస్ లాగా డ్యాన్స్ చేయమన్నాడు చూద్దాం. మ్మ్. అంతే. డ్యాన్స్ అంటే బాస్, బాస్ అంటే డ్యాన్స్. మ్మ్. సో మీరు అంటే ఆయన్ని కలిసినప్పుడు ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటా అన్నారు. ఇన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశా అన్నారు. లాస్ట్ టైం ఎప్పుడు బ్లడ్ డొనేట్ చేశారు? నాది అంటే జనరల్గా ఏంటంటే అండి, ఎక్కువగా బ్లడ్ బ్యాంకులో చేస్తుంటాను. ఎమర్జెన్సీ కేసెస్లో హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే ఓకే, చెప్పారు కదా, ఇక్కడ కాకుండా అండ్ బయట కూడా మీరు. ఇక్కడే 225 సార్లు అండి. ఈ భారతదేశంలో ఒక బ్లడ్ బ్యాంకులో ఒక వ్యక్తి అత్యధికంగా డొనేట్ చేసిన రికార్డు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంకే ఉందండి. ఎవరు కూడా ఈ మన భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి ఒక బ్లడ్ బ్యాంకులో అన్నిసార్లు ఇచ్చిన వాళ్ళు లేరు. బయట కూడా 103 టైమ్స్ చేశాను. నాకేంటంటే అక్కడ నీడ్. ఇప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు, ఆబ్వియస్గా నా కాంటాక్ట్ మీ దగ్గర ఉంటుంది. మీ వాళ్ళకి ఎవరికో అవసరం అవుతుంది, ఆబ్వియస్గా మీరు నాకు కాల్ చేస్తారు. అలాగే నేను తెలిసిన వాళ్ళు నాకు ఖచ్చితంగా కాల్స్ చేస్తుంటారు. నేను గడిచిన ఈ 25 ఇయర్స్లో ఒక 20,000 మందికి పైగా నేను ఇప్పించాను. నేను 333 సార్లే ఇచ్చాను. నా ప్రతి మిత్రుడితో నేను ఇచ్చాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాసు వన్స్ మోర్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అండ్ జబర్దస్త్ ఆర్టిస్ట్. ఆయన నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. 1 ఇయర్ అడిగానండి, ఇవ్వలేదు. ఒక 1 ఇయర్ తర్వాత ఒకరోజు ఏం చెప్పానంటే, వాసు నీ బర్త్డే కదా, నీ బర్త్డే రోజు మీ అమ్మగారు రక్తం ఇచ్చి నీకు 1 లీటర్ రక్తంతో నీకు జన్మ ఇచ్చారు. ఈ లీటర్ రక్తం నువ్వు కనీసం 4 సార్లు చేస్తే మీ అమ్మ ఇచ్చిన రుణం తెచ్చుకుంటావు అన్నాను. సార్ నాకు చాలా భయం సార్, అయినా కూడా ఈరోజు వస్తున్నాను సార్ అని చెప్పేసి డైరెక్ట్గా నాతో పాటు బ్లడ్ బ్యాంక్ వచ్చి ఫస్ట్ టైం డొనేట్ చేశాడు. ఇది జరిగింది 5 సంవత్సరాల కిందట. ఇంకా క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకి మీతో పాటు ఆయన కూడా వచ్చి బ్లడ్ ఎక్కడ అవసరం ఉన్నా, ఓకే రేర్ బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్, సార్ వెళ్ళిపోదాం 10 సార్ 20 సార్లు ఇచ్చాడు. ఓకే. అలాగా 50 సార్లు 100 సార్లు 150 సార్లు ఇచ్చిన వ్యక్తులు నా మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ నేనే ఇన్స్పిరేషన్ అని చెప్పను. నేను ఒక ఇన్స్పిరేషన్ ఏమో అని నేను అనుకుంటాను. నేనే ఇన్స్పిరేషన్ అని ఖచ్చితంగా చెప్పను. అది చాలా గుడ్ థింగ్. అండ్ మీకు ఇందాక నేను అదే అడగబోయాను, మీకు వరల్డ్ రికార్డ్ గా మీకు అసలు ఇంత మీకు ఇచ్చారు కదా, ఐ థింక్ తమిళనాడు అదేంటంటే డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ అండి, డిఆర్ అంతే. డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఎవరైనా ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలి. నేను బ్లడ్ డొనేషన్లో డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ అండి. అది జనరల్గా ఈ సోషల్ సర్వీస్లో వాళ్ళు ఇచ్చే రికార్డ్స్ కాదు, ఇది డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ డిఆర్. ఒక నాకున్న ప్రత్యేకతకు నేను ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్లో డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ అది. సో ఇప్పుడు ఏంటంటే మీతో ఉన్న ఫ్రెండ్స్ కూడా మీరు ఎడిక్ట్ చేస్తారనమాట, అంటే మీ వెనక వాళ్ళు కూడా వచ్చి. ఖచ్చితంగా నేను ఎవరిని ఏమీ అడగను. అందరూ రకరకాల సహాయాల కోసం ఫోన్ చేస్తుంటారు. నేను ఎవరినన్నా ఏమన్నా అడిగితే ఏమన్నా బ్లడ్ డొనేట్ చేస్తావని అడుగుతాను. స్టాలిన్ సినిమాలో కనుక సహాయం చేయి, నువ్వు వాళ్ళు ముగ్గురికి చెప్పు అన్నట్లుగా అంతే. ఇంకా నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇలా అడగడం మానేసేసి ఫస్ట్ ఎవరైనా నాకు బ్లడ్ డొనేషన్ కోసం ఫోన్ చేశారంటే, గతంలో మీరు ఎప్పుడన్నా డొనేట్ చేశారా, ఓకే డొనేట్ చేసుంటే ఆ ఫోటో నాకు పెట్టండి, మీ వాళ్ళకి నేను అరేంజ్ చేస్తాను. కొత్త కాన్సెప్ట్తో వెళ్తున్నాను. ఓకే. నేను ఎప్పుడు చేయలేదు, నేను మీకెందుకు సహాయం చేయాలి, మీరు చేస్తేనే కదా, మీరు కూడా ఒక అవగాహన కలిగిస్తున్నారు. మీరు చేస్తేనే కదా మీ అవసరాలు ఇంకొకళ్ళు చేస్తారు. మొన్న ఒక పెద్ద ఆవిడండి, ఆవిడకు ఒక యూనిట్ బ్లడ్ అవసరం అయితే ఒక 2-3 డేస్ కూడా పట్టిందండి.
నాకు ఒకటే అనిపించింది, ఉమ్, ఒక మగాడు అంటే ఒక ఆడదాన్ని 5 నిమిషాలు సుఖపెట్టేవాడు కాదు మగాడు. ఒక ఆడవాళ్ళకు తల్లి లాంటి ఆడవాళ్ళకో చెల్లి లాంటి అక్క లాంటి ఆడవాళ్ళకు కష్టం వస్తే 5 నిమిషాలు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసేవాడు మగాడు. ఎస్ ఎస్ బాగా చెప్పారు. ఉమ్, అంటే కొంచెం కాంట్రవర్సీ అవ్వచ్చు ఈ మాటలు. కొన్ని ఏంటంటే మనము మనసుతోటి హృదయంతో డొనేట్ చేయాలి. వీ షుడ్ గివ్ సంథింగ్ బ్యాక్ టు సొసైటీ. మన సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి. అందులో ఏంటంటే మెయిన్ పోర్షన్ బ్లడ్. ఉమ్, ఎందుకంటే ఇక్కడ మనది ఏమీ పోవట్లేదండి. 5 నిమిషాలు టైము, ఎగ్జాక్ట్గా 5 నిమిషాలు పడుతుందండి. ఉమ్, బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ ఏంటంటే ఓన్లీ 5 minutes. ఉమ్, 5 నిమిషాలు మనం గనక డొనేట్ చేయగలిగితే ఒక నిండు ప్రాణం బతుకుతుంది. ఓకే. అండ్ సంపత్ గారు చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు. అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి దీని మీద పర్టికులర్ అవగాహన లేదు. ఏదో బ్లడ్ ఇస్తారు, ఏదో మళ్ళీ తర్వాత 1 monthకి మన బ్లడ్ మనకు వస్తుంది, ఏదో కొంతమందికి అలా తెలుసు, కానీ క్లారిటీగా అయితే ఎవరికి అవగాహన లేదు. అసలు నథింగ్ అండి. మనం వాటర్ తాగుతున్నామా, అది ఏమన్నా మన పొట్టలో ఉంటుందా? యూరినల్స్కి వెళ్తున్నాము, తింటున్నాము, వాష్రూమ్కి వెళ్తున్నాము. ఈ బ్లడ్ సెల్స్ కూడా అంతే. ఉమ్, 56 days అవ్వగానే ఆ పాత రక్త కణాలు చనిపోతుంటాయి, కొత్త రక్త కణాలు పుట్టుకొస్తుంటాయి. పుట్టుకొస్తుంటాయి. అవును. అవి మన ఒంట్లో పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి, మనకు తెలియట్లేదు. ఉమ్, జస్ట్ మనం చిందాక మనం అనుకున్నట్టుగా వాటర్ తాగుతున్నాం, వెళ్తున్నాయి. అవును. బ్లడ్ కూడా అంతే, ప్లేట్లెట్స్ కూడా అంతే, ఓకే. WBC కూడా అంతే. అసలు ఎటువంటి చేంజ్ అనేది ఉండదండి. ఓకే. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు. ఇవ్వడం వల్లనే బెనిఫిట్స్. ఏం బెనిఫిట్స్ అంటారు? మనం ఒక లోన్ తీసుకున్నాము, కట్టకపోతే ఏమైద్దండి? ఉమ్, సిబిల్ పాడైపోద్ది, ఉమ్, మన ట్రాక్ పోద్ది. బ్లడ్ డొనేషన్ చేయకపోతే కూడా మన హెల్త్ ట్రాక్ పాడైపోద్ది. ఓకే. ఎలా అంటే మస్ట్గా చెయ్యాలంటారు. చేయాలి. ఉమ్, ఎందుకు చేయాలి? ఇవాళ మనం తరచుగా చూసే జబ్బుల్లో క్యాన్సర్, ఉమ్, హార్ట్ స్ట్రోక్. ఒక వ్యక్తి సంవత్సర కాలంలో ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే ఆ వ్యక్తికి 90% ఆ ఇయర్ హార్ట్ స్ట్రోక్ రాదు. ఒక్కసారి చేస్తే 365 రోజుల్లో ఒక డేట్ రాసి ఈరోజు డొనేట్ చేశారు, నెక్స్ట్ ఇయర్ ఆ డే వరకు అతనికి 90% హార్ట్ స్ట్రోక్ రాదు. ఖరీదైన జబ్బు ఏంటి? హార్ట్ స్ట్రోక్. నెక్స్ట్ క్యాన్సర్. మనం రెగ్యులర్గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల 88% క్యాన్సర్ రాదు. ఈ 2 ఖరీదైన జబ్బుల్ని మనం రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము. నెక్స్ట్ ఒబిసిటీ. బాగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఒబిసిటీ అనేది స్టార్ట్ అయిపోతుంది. బాడీ మెటబాలిజం తగ్గిపోయి అటువంటి ఒబిసిటీని కూడా కంట్రోల్ చేస్తుంది ఫ్రీక్వెంట్గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల. ఓకే. నా ఫ్రెండ్స్ అంతా సెంచరీ 120 ఉన్నారు, నేను 70-75కి ఆగిపోయాను. ఉమ్, రెగ్యులర్గా చేయడం వల్ల ఉమ్, ఫిట్నెస్ కూడా తేడా వస్తుంది. ఎప్పుడైతే మనం వెయిట్ గెయిన్ అవుతుంటామో మన ఫిట్నెస్లో కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఇలా కన్సిస్టెన్స్గా డొనేట్ చేయడం వల్ల కొత్త బ్లడ్ అనేది ఫామ్ అవుతుంటప్పుడు మన వెయిట్ లాస్ అనేది కూడా, వెయిట్ గెయిన్ అనేది కూడా తగ్గిపోతుంటుంది. ఉమ్, అలాగే ఈ బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడుకుంటే ఇంకోటి కూడా చెప్పాను, క్యాన్సర్ ఒకటి, ఇదొకటి. మనం ఎక్కువగా ఇప్పుడు ఇవాళ మ్యాక్సిమం అందరూ జంక్ ఫుడ్స్ తింటున్నాము, ఫ్రోజన్ ఫుడ్ తింటున్నాము. వీటి వల్ల బాడీలో సాల్ట్స్ బాగా పెరిగిపోతాయి, ఐరన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అవును. ఎప్పుడైతే ఈ ఐరన్ లెవెల్స్, ఈ సాల్ట్స్ ఈ బాడీలో నుంచి పోవడానికి ఓన్లీ ఒక సోర్స్ ఏంటంటే బ్లడ్ డొనేషన్. ఉహుం, ఇలా పోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. ఓకే. ఈ జబ్బులకి ఈ జబ్బులు రాకుండా అరికట్టుకోవచ్చు. అలాగే ఇంకా ఏం జరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఉమ్, తరచుగా వచ్చి చిన్న చిన్న జబ్బులు రావు బ్లడ్ డోనర్స్కి. ఉమ్, ఫ్రీక్వెంట్గా ఎవరు డొనేట్ చేసినా కూడా ఉమ్, చిన్న చిన్న జలుబులు, దగ్గులు, జ్వరాలు ఉంటాయి కదా, ఉమ్, అవి రావు. ఓకే. బాడీ హెల్తీగా స్ట్రీమ్ లైన్లో ఉంటుంది. అసలు లేడీస్ కూడా కళ్ళు మూసుకొని డొనేట్ చేయొచ్చండి. ఉమ్, జనరల్గా మగవాళ్ళు 3 monthsకి ఒకసారి చేస్తారు, ఉమ్, ఆడవాళ్ళు 4 నెలలకు ఒకసారి చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళకి పీరియడ్స్ టైంలో కొంత లాస్ అవుతారు కాబట్టి ఉమ్, 4 monthsకి ఒకసారి చొప్పున ఇయర్లీ 3 times చేస్తారు. ఉమ్, ఒక 20 సార్లు 30 సార్లు డొనేట్ చేసిన ఆడవాళ్ళని కూడా నేను చాలామందిని చూశానండి. ఓకే. సో ఫైనల్లీ సంపత్ గారు అంటే చాలా అవగాహన కల్పించారు. ఇప్పుడు కొత్తగా బ్లడ్ డొనేట్ చేయాలి అనుకునే వాళ్ళకి కానీ, లేకపోతే అసలు దీని మీద ఎటువంటి అవగాహన లేదు, అంటే బ్లడ్ ఇస్తే ఏమైపోతుందో అని భయపడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీ మాటల్లో ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను మేడం,
బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. బ్లడ్ డొనేట్ చేయకపోతేనే మీ ఆరోగ్యానికి నష్టం. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎన్నిసార్లు డొనేట్ చేసినా కూడా దానివల్ల మీకు ఎటువంటి నష్టం కలగదు. ఎవరికైనా నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ డొనేట్ చేసే వాళ్ళకు ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి హిమోగ్లోబిన్ పర్సంటేజ్. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 12.5% హిమోగ్లోబిన్ ఉందా లేదా అది చెక్ చేసుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చెక్ చేసుకొని డొనేట్ చేయండి. ఎందుకంటే మనం బతకడానికి 6% హిమోగ్లోబిన్ సరిపోద్ది. మనం డొనేట్ చేసిన తర్వాత కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డొనేట్ చేయమని చెప్పాము, వాళ్ళకి 12.5 ఉందో లేదో చెక్ చేసుకోవాలి. వాళ్ళకు తక్కువ ఉంటే మాత్రం డొనేట్ చేయవద్దు. మళ్ళీ అండ్ 12.5 బ్లడ్ డొనేట్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ కూడా ఉండకూడదు కదా? ఎవరు డొనేట్ చేయకూడదు అంటే HIV, హెపటైటిస్ బి ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, అలాగే ఇప్పుడు బీపీ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉన్నవాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. బీపీ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. నార్మల్గా ఉంది, టాబ్లెట్ స్టేజ్లో వాడుతున్న వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయొచ్చు. అయితే ఇన్సులిన్ స్టేజ్లో ఉన్నవాళ్ళు చేయకూడదు. టాబ్లెట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు చేయొచ్చు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. క్యాన్సర్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. సుఖవ్యాధులు, హెపటైటిస్ బి, HIV అలాంటి సుఖవ్యాధులు, సిఫిలిస్, గనేరియా అలాంటి సుఖవ్యాధులు ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. క్యాన్సర్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. థైరాయిడ్ ఉన్నవాళ్ళు డొనేట్ చేయకూడదు. బీపీ ఉన్నవాళ్ళు వాళ్ళ బీపీ కంట్రోల్లో ఉంటే చేయొచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ స్టేజ్లో డొనేట్ చేయొచ్చు. ఇన్సులిన్ స్టేజ్లో డొనేట్ చేయకూడదు. ఓకే, ఖచ్చితంగా 18 ఇయర్స్ నిండిన వాళ్ళే చేయాలి. ఓకే, 45 kgs అబోవ్ బరువు ఉన్న వాళ్ళే చేయాలి. ఓకే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. 65 ఇయర్స్ వరకు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు, 47 సంవత్సరాలు సుదీర్ఘంగా గనక ఒక వ్యక్తి డొనేట్ చేయగలిగితే, ఒక వ్యక్తి తన జీవితకాలంలో 188 మందికి డొనేట్ చేయొచ్చు. 188 సార్లు గనక డొనేట్ చేస్తే ఆ వ్యక్తి తన జీవితకాలంలో సేవ్ చేసే ప్రాణాలు 564. ప్రతి వ్యక్తి 18 ఏళ్ళు నిండినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా 65 ఏళ్ళు వచ్చే వరకు డొనేట్ చేయొచ్చు. 65 ఇయర్స్ వరకు డొనేట్ చేస్తే 47 × 4 times 188 × 3 ఒక్క యూనిట్ బ్లడ్ 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తారు. FFP ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా, RDP ర్యాండమ్ ప్లేట్లెట్స్, అలాగా 3 కాంపోనెంట్స్ను PRBC ప్యాకెట్ రెడ్ బ్లడ్ సెల్స్. ఈ 3 కాంపోనెంట్స్ 3 నిండు ప్రాణాలు కాపాడుతుంది. ఒక వ్యక్తి ఒకసారి డొనేట్ చేస్తే అతను సేవ్ చేసేది ఒక ప్రాణం కాదు, 3 ప్రాణాలు. ఎవ్వరు బ్లడ్ డొనేట్ చేసినా కూడా ఓన్లీ బ్లడ్ డొనేషన్, రక్తదానంలో 3 ప్రాణాలు. అదే ప్లేట్లెట్స్ అయితే ఒక పేషెంట్కే ఇస్తారు. SDP సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అంటే ఒక్క వ్యక్తి నుంచి తీసుకున్నది ఒక వ్యక్తికే ఇస్తారు. ఓకే. సో అండ్ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సంపత్ గారు. అంటే ఊరికే అయిపోరు మహానుభావులు అంటారు కదా, అందుకే మీకు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారంటే నిజంగా దట్టు ఇలాంటి విషయాలు క్రియేట్ చేయడం అనేది చాలా చాలా గుడ్ థింగ్ అండి. మిమ్మల్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలని అండ్ మీరు ఇలాగే బ్లడ్ డొనేట్ చేస్తూ ఇంకా ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మీకు ఆల్ ద బెస్ట్ అవసరం లేదనుకోండి అండ్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు వరల్డ్ రికార్డ్ బ్లడ్ డోనర్గా కూడా మీరు ఒక డాక్టరేట్ని పొందారు అండ్ ఇలాగే మీరు ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. థ్యాంక్ యూ.